ఆయన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈరోజు ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురంట. మొట్టమొదటిగా ఏం చేయాలి? దున్నాలి. భూమిని ఏం చేయాలి? దున్నాలి. ఎలా దున్నాలి? శుభ్రంగా దాని మీద చెత్త చెదారం, చెట్లు, కొమ్మలు, ఇంకా రకరకాలవి ఏమి లేకుండా దాన్ని చదును చేయాలి. చదును చేయడాన్ని ఏమంటారు? దున్నడం అంటారు. దున్నిన తర్వాత ఏమేస్తారు? చెట్లు వేస్తారు. వేసాక కోయడం జరుగుతుంది. మరి నీ జీవితంలో నువ్వు దున్నబడ్డావా? నీ హృదయం దున్నబడిందా? నీ హృదయం అనే ఈ యొక్క ఆలయాన్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి నీ హృదయాన్ని నువ్వు ఏ రీతిగా ఉంచుతున్నావు? దున్నే స్థితిలో ఉందా, లేకపోతే ఏ రీతిగా ఉంది? దున్నని పరిస్థితిలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దున్నడం అంటే ఏంటి? శుభ్రం చేయడం. శుభ్రం చేస్తేనే మనం ఏదైనా వేస్తే దాని ఫలితం ఉంటుంది. అదే శుభ్రం చేయకుండా మనం ఏదైనా చెట్లు వేస్తే ఏమవుతుంది? దానికి ఫలితం ఉండదు. ఆ విత్తనం అక్కడ మొలవదు. విత్తనం ఏమవుతుంది? మొలవకుండా ఫలించే జీవితం ఉండదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మన హృదయంలో ఎటువంటి అశుభ్రమైనది ఏది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని ఆలయంగా చేసుకున్న పరిస్థితిని బట్టి నీ హృదయం దున్నబడాలి. ఇక్కడ చూడండి, దున్ను వారి వెంటనే ఒత్తురు అంటే ఎవరు వస్తారు? కోయువారు. అయితే నీ జీవితంలో నీ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, దున్నువారి వెంటనే కోయివారు రావాలంటే, అంటే అటువంటి ఫలవంతమైన జీవితాన్ని చూడాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నీ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వు కుటుంబాన్ని చూసుకోవాలి. నీ యొక్క అంతృష్టి ఎటువైపు ఉంది? వేరే కుటుంబం వైపు ఉందా? వేరే మనుషుల వైపు ఉందా? ఎటువైపు ఉంది? ఇవన్నీ మనం తీసివేయాలి. అశుభ్రమైన పరిస్థితులన్నీ తొలగించుకోవాలి. అదే రీతిగా విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురంట. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటున్నావో దేవుడు ఏం చేస్తాడంట? విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు కూడా ఫలించే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. అలాగే పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించును. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసం అంటే ఏంటి? దేవుని వాక్యము ఎలా ఉంది? స్రవిస్తుంది. ఎక్కడి నుంచి స్రవిస్తుంది? దేవుని ఆత్మ పొందిన వారి దగ్గర నుంచి దేవుని వాక్యము విడుదల అవుతుంది, స్రవిస్తుంది. మరి నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? ఇది ఒకసారి పరిశీలించుకుందాం. కొండలన్నీ రసదారులగును, ఇదే యెహోవా వాక్కు. నీ జీవితంలో దేవుని మాట నీ హృదయంలో ఉంటే ఏమవుతుందంట? కొండలాంటి పరిస్థితులన్నీ రసదారులగుతాయంట. నీ జీవితం ఫలించే జీవితం ఉంటుంది. నీ యొక్క కష్టార్జితం చిల్లు సంచిలో పోసినట్టు కాకుండా ఫలించే జీవితంగా ఉంటుంది. ఆ చిల్లును దేవుడు తీసేస్తాడు. అప్పులనే చిల్లును తీసేస్తాడు. ఇలాగా ప్రతి విధమైన అనారోగ్యం అనే బాగా పరిస్థితులను తొలగిస్తాడు. ఏదైతే చిల్లు సంచిలో పోస్తున్నట్టు అవుతుందో ఆ పరిస్థితులు, మనం బాధ పెట్టే పరిస్థితులు, మనకి కష్టంగా ఉండే ప్రతి పరిస్థితిని తొలగించి ఆయన మన జీవితంలో ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా మన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత మన కుటుంబం గురించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఈ రీతిగా మనం దేవునితో నడిస్తే మన జీవితం ఏమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. రాబో దినములలో మేలు తప్ప వేరొకటి ఉండదు. కష్టం అంటూ ఉండదు. మేలు, శుభము, సౌఖ్యము, సుఖము, సంతోషం, ఆనందం, సమాధానం, ఇక ఎన్నో నీ జీవితంలో అన్నీ తృప్తికరమైనవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు ప్రభా నాయన మొదటి స్థానాన్ని నీకు ఇవ్వని కారణంగా ప్రభా తండ్రి మా యొక్క కష్టార్జితం ప్రభా చిల్లు సంచిలో పోసినట్టు అయింది ప్రభా తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా నాయన మా యొక్క స్థానాన్ని లేచిన దగ్గర నుంచి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకుంటూ తండ్రి నాయన జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నువ్వు అంటున్నావు రాబో దినాల్లో ఆశీర్వాదం అన్నావు ప్రభా. ఆశీర్వాదాలు పొందుకునే కృపను తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా.
మీ బిడ్డలు రాకపోకల్లో తోడుగుండండి ప్రభు. తండ్రి నాయన సహాయం చేయండి, మేలుతో నింపండి, శక్తితో నింపండి అయ్యా, నీ ఆత్మతో నింపండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్.